హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అనుసరించి పైలట్ ప్రాజెక్ట్ కింద సిబిఎస్ఈ బోర్డు నూతన పరీక్షా విధానాన్ని తీసుకొచ్చింది. అదే ఓపెన్ బుక్ సిస్టమ్ ఇన్ ఎగ్జామ్స్. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం పాటిస్తున్న పద్ధతి ఏంటంటే రోట్ మెమరీ, బై హార్ట్ చేయటం, బట్టి పట్టే విధానాన్ని మాత్రమే ఇప్పుడు పిల్లలు అనుసరిస్తున్నారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు మీకు మనందరికీ తెలిసిన విషయమే, 2025 నుంచి విద్యా వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన జరగబోతుంది ఈ సంవత్సరం నుంచి. దానికి కారణం ఏంటంటే ఏఐ. ఉదాహరణకి ఇప్పుడు మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ బోర్డు కానీ, కేంబ్రిడ్జ్ బోర్డ్స్ కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీల్లో కానీ ఇప్పుడు వరకు ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. కానీ ఏఐ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ని వితిన్ సెకండ్స్లోనే చేయడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థి యొక్క కరెక్ట్ అసెస్మెంట్ అనేది జరగట్లేదు. దానికోసం అని చెప్పేసి ప్రభుత్వాలు వివిధ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి మార్గదర్శకంలోనే భాగంగా సిబిఎస్ఈ బోర్డు ఓపెన్ బుక్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి? ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు బుక్ ఇస్తారా, ఎగ్జామ్లో ఆ బుక్లోంచి చూసి రాయాలా అనేది చాలామందికి ఉన్నటువంటి ఒక పెద్ద డౌట్. దాని ఉద్దేశం అది కాదు. ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే పిల్లవాడికి బుక్ అయితే నిజంగానే ఇస్తారు, అంతేకాదు కొన్ని అసైన్మెంట్స్ కూడా అందులోనే ఉంటాయి. కాకపోతే క్వశ్చన్స్ ఫ్రేమింగ్లో మాత్రం చాలా క్లిష్టతరమైన క్వశ్చన్స్ ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ పిల్లవాడు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ రాయాలంటే ఆ సంబంధిత కాన్సెప్ట్ మొత్తం చదవాల్సి ఉంటుంది, అది ఎగ్జామ్లో అయినా సరే. దీనివల్ల తను ఎక్కువ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి అవసరం ఉంటుంది అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఎస్ఈ బోర్డు చేసింది. ఇది ఓపెన్ బుక్ రూపంలో ఇది కొత్త విషయం కావచ్చు, కానీ సిబిఎస్ఈలో ఇప్పటికే ఉంది అది. ఉదాహరణకి మనం ఇంగ్లీష్ తీసుకుంటే అన్సీన్ పారాగ్రాఫ్స్ అని ఉన్నాయి. అన్సీన్ పారాగ్రాఫ్స్ అంటే ఏంటండి? అక్కడ మీరు ఒక విషయం గురించి పూర్తిగా పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆన్సర్ అందులోనే ఉంటుందని కాదు. అంటే ఆ పాఠానికి సంబంధించిన విషయం తెలియాలి, ఆ పారాగ్రాఫ్లో ఎవరితో గురించి అడుగుతున్నటువంటి విషయాలు తెలియాలి. అంటే విద్యార్థి దాని యొక్క డీపర్ నాలెడ్జ్ని తెలుసుకొని మాత్రమే ఎగ్జామ్ని అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని, తన మేధస్సుని వదిలిపెట్టే విధంగా మాత్రమే ఉంటుంది. ఇది చాలలో కూడా ఇటువంటి ప్రయోగాల కోసం అన్ని విద్యా సంస్థలు ముందుకు వస్తున్నాయి. మనం ఒక విషయాన్ని తీసుకుంటే యుఎస్లో ప్రఖ్యాత యూనివర్సిటీలు ఇప్పుడు పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్స్కి రావడం జరిగింది. ఎందుకంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నప్పుడు విద్యార్థిని ఖచ్చితంగా అసెస్మెంట్ అనేది చేయటం జరగదు. కానీ పెన్ అండ్ పేపర్ ద్వారా, అది ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ ద్వారా విద్యార్థి చాలా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు చెప్తాను, మన డిక్షనరీలో కాంప్రహెన్సివ్ అని ఒక వర్డ్ని వెతకాలంటే దాని ముందు కానీ దాని తర్వాత కానీ కనీసం 7-8 పదాలను మనం కంపల్సరీగా వెతుకుతాం. అదే మీరు గూగుల్లోకి వెళ్ళి కాంప్రహెన్సివ్ అని టైప్ చేసి చూడండి, కేవలం ఒక్క పదం మాత్రమే తెలుసుకుంటాం. అంటే ఒక పదం కోసం వెతుకుతున్నప్పుడు కనీసం 10 పదాలని మనం తెలుసుకునే అవకాశం ఉంది డిక్షనరీ ద్వారా. కానీ గూగుల్ ద్వారా కేవలం ఒకటి మాత్రమే అవకాశం ఉంది. అదేవిధంగా ఓపెన్ బుక్ సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థి కేవలం ఒక క్వశ్చన్కి సంబంధించిన అంశాన్ని మాత్రమే కాదు, ఆ పాఠానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని తను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే సిబిఎస్ఈ బోర్డు ఈ ప్రయోగాన్ని ముందుకు తీసుకురావాలని చూస్తుంది. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. సిబిఎస్ఈ బోర్డులో ఇప్పటికే మ్యాథమెటిక్స్లో మీరు చూసినట్టయితే కేస్ స్టడీస్ అని ఉన్నాయి. ఇవి ఉదాహరణకు ఒక చాప్టర్ ట్రిగ్నామెట్రీ తీసుకుంటే ట్రిగ్నామెట్రీ కాన్సెప్ట్స్ మొత్తం పిల్లవాడికి తెలియాలి. అదేవిధంగా ఆ క్వశ్చన్, ఆ కేస్ స్టడీ అనేది అది టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడి నుంచి ఉండదు, అది బయట నుంచి మాత్రమే ఉంటుంది.
ఈ కాన్సెప్ట్స్తో తను ఆ క్వశ్చన్కి సంబంధించిన అప్లికేషన్ మెథడ్స్ని వాడటం వల్ల పిల్లవాడికి చాలా డీపర్ నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉందని సిబిఎస్ఈ బోర్డు నమ్ముతుంది. దీనివల్ల పిల్లోడి యొక్క లాజికల్ కెపాసిటీ, ఎనలిటికల్ కెపాసిటీ, రీజనింగ్ కెపాసిటీ కంపల్సరీగా మెరుగుపడతాయి అన్నమాట. రాబోయే రోజుల్లో గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మన దేశంలో వాళ్ళు నిలబడి తట్టుకునే విధంగా ఈ ఫ్రేమ్వర్క్ని చేయటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే హైబ్రిడ్ తరహా ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే కొన్ని రోజులు స్కూలు, కొన్ని రోజులు ప్రాక్టికల్గా వచ్చేటట్టుగా స్టార్ట్ చేసినాయి. ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ గురించి సిబిఎస్ఈ యొక్క ఖచ్చితమైన అభిప్రాయం ఏంటంటే, పిల్లలలో బట్టి సంస్కృతి నుంచి దూరం చేయాలి వాళ్ళని. రీజనింగ్ని, లాజికల్ థింకింగ్ని, ఎనలిటికల్ థింకింగ్ని వాళ్ళల్లో పెంచి తనంతట తను ఆలోచించే విధానాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి సిబిఎస్ఈ బోర్డు